అండి, వెల్కమ్ టు ద సౌరాస్ కిచెన్. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన అటుకులు ఆలుతో తయారు చేసే కట్లెట్ని ఎలా చేయాలో చూద్దాం. ఇదేనండి పోహా ఆలు కట్లెట్ అంటారు. దీనికి మనం ముందుగా అటుకులని ఒక బౌల్ నిండా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈ లోపల అటుకులు బాగా మెత్తగా అవుతాయి. అలాగే బంగాళదుంపల్ని ఒక 3 బంగాళదుంపలు ఉడికించుకొని దాన్ని అంతా పీల్ చేసి పక్కన పెట్టుకుందాం అండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనం ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని ఆ బౌల్లో వేసుకొని అటుకుల్ని బాగా మెత్తగా అయ్యేలాగా బాగా ప్రెస్ చేసుకొని అటుకుల్ని బాగా కలుపుకున్నామండి. అటుకుల్ని కొంచెం ముద్దలుగా కలిపిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుని తీసుకొని వచ్చి దీంట్లో ఆలుని మ్యాష్ చేసుకుందామండి. ఇలా సన్నగా తురుముకోవచ్చు లేదా ఆలుని మ్యాష్ చేసుకోవచ్చు అండి. ఇలా ఆలుని మొత్తం దాంట్లో తురుముకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఆలుని బాగా కలుపుకుందామండి. మెత్తగా ముద్దలుగా కలుపుకుందామండి. దాన్ని ఇలా ముద్దగా కలుపుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇప్పుడు మరొకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్ వేసుకుందాం అండి. అలాగే ఉప్పు కూడా 1 స్పూన్ వేసుకుందాం. పసుపు 1/2 స్పూన్ వేసుకుందాం అండి. కారం కూడా 1 స్పూన్ వేసుకుందాం అండి. అలాగే ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకుందాం. గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకుందాం అండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి మెత్తగా. ఇది మనకి చపాతీ పిండి లాగా అలా అంత గట్టిగా కలుపుకూడదండి. మనకి కొంచెం గట్టిగా ఉండాలి. అంటే మనకి వడక వేసుకుంటాం కదా, అలా కొంచెం గట్టిగానే ఉండాలండి ఇది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనం ఒక రౌండ్గా చేసుకొని పెట్టుకుందామండి. ఇప్పుడు మనం దీన్ని నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా చేసుకొని రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందామండి అన్ని. ఇలా అన్ని రౌండ్గా ఉండలా చుట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు వీటిని మనం కట్లెట్ కావాల్సిన షేప్లో రౌండ్గా కానీ స్క్వేర్గా కానీ మీకు ఎలాగా అంటే అలాగా కొంచెం మందంగా చేసుకుందామండి. పలుచగా వద్దు, మందంగా చేసుకుందాం. ఇలా ఈ విధంగా చేసుకొని అన్నీ ఇలా రౌండ్గా కట్లెట్ షేప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం ఒక కప్పులోకి మైదా పిండి తీసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకుందామండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అలాగే మనం బ్రెడ్ స్లైసెస్ని కొంచెం పౌడర్ లాగా చేసుకొని మిక్సీలో ఇలా పెట్టుకుందామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బ్రెడ్ స్లైస్ అండ్ మైదా పిండిలో ముంచుకున్న ఈ ఆలు కట్లెట్ని ఆయిల్లో వేసుకుందామండి. మంటని మాత్రం సిమ్ టు మీడియం పెట్టుకోండి, హై ఫ్లేమ్ వద్దు. హై ఫ్లేమ్ పెడితేనంటే పైన మాత్రం ఎర్రగా వచ్చి లోపలంతా మీకు అంతగా సరిగా ఉడకదండి. సో మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్ ఉంచుకోండి. ఇలా మనం ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు వేయించుకుందామండి.
ఈ కట్లెట్ పీసుల్ని వేయంగానే మీరు తిప్పొద్దండి, ఎందుకంటే విరిగిపోతాయి. ఒక 1 మినిట్ వేగిన తర్వాత తిప్పుకోవచ్చు, అటు ఇటు ఫ్లిప్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 to 7 మినిట్స్ వేయించుకుందామండి. చూసారా, మన బ్రెడ్ స్లైసెస్ బ్రెడ్ ఫ్లోర్ వేయటం వల్ల ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. మన ఆయిల్ పైన బబుల్స్ వస్తున్నాయి కదండి, అవి కంప్లీట్గా ఆగిపోయేంత వరకు వేయించుకోవాలండి. చూసారా, క్రిస్పీగా ఎర్రగా ఎంత బాగా వస్తున్నాయో. అయిపోయిందండి. ఇప్పుడు మనం తీసి పక్కన వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారా, ఎమ్మి క్రిస్పీ ఆలు పోహా కట్లెట్. దీన్ని మీరు టమాటా కెచప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇదే కొలతలతో మీ ఇంట్లో ట్రై చేసుకొని మీకు ఎలా వచ్చిందో మాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. మీకు కానీ ఈ వంట నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.